నమస్కారం ప్రజలారా. నేను అంటే మా పార్టీ వాళ్ళు మేము ఎంత ఇది ఇచ్చి సర్వేలు చేసుకున్నామో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈడు మనోడు ఉన్నాడు కదా, మీకు అందరికీ తెలిసిందే. ఎవరు? ఆరామ్ అస్తాన్. ఆరామ్ అస్తాన్ ఏం మాట్లాడినాడు మా ఆర్కే రోజా గురించి. రోజా ఎందుకైతే గెలవదు అంటుంది. కండువా ఒకరో బాగలేదు కాబట్టి ఇక్కడ తగిలించిన ఏమనుకోవద్దు. సరే, ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆరామ్ అస్తాను రోజా గారి గురించి విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆర్కే రోజా ప్రముఖ సినిమాటి అండ్ మంత్రివర్యులు వారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అంటే ఆర్కే రోజా ఓడిపోతుంది అంటే మన పార్టీ దగ్గర మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నప్పటికి కూడా ఈ ఆరామ్ అస్తాన్ అనేటువంటి వాడు ఏం మాట్లాడినాడో చూడండి. అవును, ఒకవేళ ఓడిపోతా ఉన్నప్పటికీ కూడా ఆర్కే రోజా గెలుస్తుంది, నగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పు. ఏమవుతుంది? లెక్కలు తీసుకున్నప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఆర్కే రోజా ఓడిపోతుందా గెలుస్తుందనే పక్కన పెట్టు. నువ్వే డైరెక్ట్గా మైక్ తీసుకొని ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి, రాజకీయంలో ఇది సరే ఇంకా ఎన్నో ఉంటాయి మాకు పాత్రలు, ఆమె ఆడ ఓటమి చదువు చూస్తుంది అని చెప్పి మాట్లాడటం ఇది సబబు కాదు అని ఆరామ్ అస్తాన్కి తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్కే రోజా ఈరోజు తిరుమలలో పర్యటనలో భాగంగా ఆమె ఏం మాట్లాడిందో కూడా విందాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఇదే తగ్గించుకుంటే మనకు మంచిది. ఆర్కే రోజా గారు, నేను ఏమంటాను అంటే వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి ఎట్లా వచ్చాయి? ఎవరు మనం 5 ఏళ్ల నుంచి అధికారంలో వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, మనము వ్యవస్థల్ని ఏ విధంగా డ్యామేజ్ చేసినాము, వ్యవస్థల్ని ఏ విధంగా అధికారుల్ని పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా మన గుప్పిట్లో పెట్టుకున్నాం అనేది ఎవరికి తెలియదు ఆర్కే రోజా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు నువ్వు ఈరోజు దైవ దర్శనానికి పోయినావు. దైవ దర్శనానికి పోయినప్పుడు నువ్వు దేవుడి కాడి పోయినావు, నన్ను గెలిపించు స్వామి, తండ్రి ఆండేల స్వామి అని దండం పెట్టుకొని పోయిందా అనుకోని రాకుండా ఆడు కూడా మన రాజకీయం ఎందుకు, మనం ఓడిపోతామని మన ఆరామ్ అస్తానే చెప్పినాడు, మనకెందుకు అంటా నేను. సరే, ఇంకా చెప్పు. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. కేసులు వైఎస్ఆర్సీపీ మన పార్టీ ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినాము? నారా చంద్రబాబు నాయుడు మీదనే అక్రమంగా కేసులు కట్టినాం. కేసులు కట్టి మా నాన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు. సరే, చంద్రబాబు నాయుడు 16 రోజులన్నా ఉండాలని చెప్పి 53 రోజులు 50 రోజులు ఎన్ని రోజుల్లో 50 రోజులు పైనే చంద్రబాబు నాయుడు లోపల ఏదో పెట్టినాం, మనం పెట్టగలిగినాం. అది అక్రమం కాదా? అక్రమంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినాము, ఎంతమంది మీద పీడియాక్ట్లు పెట్టినాము, ఎంతమంది మీద బైండ్ ఓవర్లు చేసినాము మనకు తెలీదా? మన పార్టీ వాళ్ళకి తెలీదా? నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒక వచ్చావు చెప్పేదానికి. నేనేమన్నా అంటే ఇంకా మీరు బాధపడతారు, ఏం చేద్దాం? ఇంకా సరే చెప్పు. ఇంకా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్ తో పోస్టల్ బ్యాలెట్ ని విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇదే వద్దనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారిని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడతావు? మనకి ఎందుకు? మనకి ఏం అవసరము? మనకు అవసరం లేదు ఇటువంటి మాటలు. మనం ఎంతసేపటికి అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకుందాము, నువ్వు గెలిచినా గెలవకపోయినా కూడానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.